what are the topics, what are the concepts covered in time and distance? ఏమేమి కవర్ చేయాలి అంటే అసలు టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే దాంట్లో ఎన్ని రకాల డివిజన్స్ ఉంటాయి అంటే ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్స్ and average speed concepts, trains, boats and streams, and other than that miscellaneous ఇవన్నీ ఉన్నాయి. అదర్ దాన్ దిస్ దీంట్లో టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే రిలేషన్ అమాంగ్ దెమ్ అంటే వాట్ ఈస్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్, టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనే కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే, అలానే యావరేజ్ స్పీడ్ అంటే ఏమేమి ఉన్నాయంటే ఇన్ని రకాలుగా ఉన్నాయి. సో బేసిక్ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉంటే ఏంటి, టైమ్స్ ఈక్వల్ అయితే ఎంత, అండ్ టైమ్ స్పీడ్స్ ఈక్వల్ అయితే ఏంటి. ఇంకోటి కూడా డిస్టెన్సెస్ ఆర్ ఇన్ రేషియోలో ఉంటే ఎలా, ఇది ఫిఫ్త్ వన్. ఇంకా మనకు ట్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సింగిల్ ట్రైన్, 2 ట్రైన్స్, అవి ట్రైన్ కాన్సెప్ట్స్ పైన బేస్ అవుతాయి. అదే బోట్స్ అండ్ స్ట్రీమ్ అయితే డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, అప్ స్ట్రీమ్ అంటే ఏంటి. ఇంకా రిలేటివ్ స్పీడ్ అయితే 2 కేసెస్ వస్తాయి, యాజ్ మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం, ఆపోజిట్ సైడ్ అండ్ సేమ్ సైడ్. అదే స్పెషల్ కేసెస్ మనం చెప్పుకున్నాం, వెన్ d1 ఈక్వల్స్ టు d2 అలా తీసుకున్నాం. సో వెన్ d1 ఈక్వల్స్ టు d2 మనకు ఏం కాన్సెప్ట్స్, డిస్టెన్స్ ఈక్వల్ టు s1 ఇంటూ s1 t1 ఈక్వల్స్ టు s2 t2. సో ఇలా కాన్సెప్ట్స్ తీసుకుంటాం. అలానే ఆపోజిట్ కేస్ అంటే 2 వెహికల్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, అప్పుడు ఎలాంటివి ఉంటాయంటే 2 వర్డ్స్ ఒకటి, అవుట్ వర్డ్స్ ఒకటి, 2 ఆపోజిట్. అంటే ఇక్కడ స్పీడ్ ఈక్వల్స్ టు s1 ప్లస్ s2 గా తీసుకుంటాం, ఇక్కడ స్పీడ్ ఈక్వల్స్ టు s1 మైనస్ s2 గా తీసుకుంటాం. ఇక్కడ డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే వెన్ d1 ఈక్వల్స్ టు d2 అయితే s1 t1 ఈక్వల్స్ టు s2 t2 తీసుకుంటాం. సో అదే టైం ఈక్వల్ అయితే d1 బై s1 ఈక్వల్స్ టు d2 బై s2 గా తీసుకుంటాం. అదే స్పీడ్స్ ఈక్వల్ అయితే d1 బై t1 ఈక్వల్స్ టు d2 బై t2 గా తీసుకుంటాం. సో ఇది స్పెషల్ కేసెస్. అలానే ఈరోజు యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్స్ పైన ఇది ఈ 5 కవర్ చేద్దాం. రైట్, నౌ విల్ టేక్ అసలు యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, బేసిక్ డెఫినేషన్ ఏంటి యావరేజ్ స్పీడ్. సో వాట్ యు నో అబౌట్ 20 and 30 కి యావరేజ్ ఎంత అని చెప్పినప్పుడు ఫస్ట్ యాడ్ చేసి బై 2 చేస్తాం. బికాస్ ద యావరేజ్ కాన్సెప్ట్ ఫ్రమ్ ద స్కూల్, మనకు స్కూలింగ్ నుంచి హై స్కూల్లో మనకు చెప్పినప్పుడు, దాని తర్వాత ఎప్పుడన్నా విన్నప్పుడు మనకు తెలిసింది ఏంటి అంటే సమ్ ఆఫ్ ఆల్ క్వాంటిటీస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్, లేదా ఇంకొక రకంగా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే సమ్ బై నంబర్, లేదా ఇంకా చెప్పాలంటే సమ్ బై కౌంట్, ఎన్ని ఉన్నాయి అని చెప్పింది. సో ఇది యావరేజ్. బట్ ఎప్పుడు వెన్ నంబర్స్ ఆర్ దేర్, దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు స్పీడ్. స్పీడ్ అనే కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్, స్పీడ్ అనే డెఫినేషన్ వేరు కాబట్టి దానికి తగ్గట్టుగా యావరేజ్ స్పీడ్ ఎలా ఉంటుంది. యావరేజ్ స్పీడ్, బిఫోర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ యావరేజ్ స్పీడ్, లెట్ మీ నో అబౌట్ స్పీడ్. స్పీడ్ అంటే ఏంటి, పర్టికులర్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం, డిస్టెన్స్ పర్టికులర్ టైంలో ట్రావెల్ చేస్తాం. అంటే యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ బై డివైడెడ్ బై యూనిట్ ఆఫ్ టైం. సో ద డినామినేటర్ ఈస్ వెరీ 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 ప్రిషియస్. సో ఇక్కడ టైం తో మనం డివైడ్ చేస్తున్నాం. సో టైం ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్. సో అకార్డింగ్ టు దట్ యావరేజ్ స్పీడ్ అనేది డిసైడ్ అవుతుంది. యావరేజ్ స్పీడ్ అనేది డిసైడ్ అవుతుంది. యావరేజ్ స్పీడ్ ఈస్ నథింగ్ బట్ అగైన్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్, distance divided by the total time, because that total time should be అంటే ఒక్కొక్క ఈచ్ అవర్ కి ఎంత డిస్టెన్స్ వెళ్ళిందో తెలిస్తే అదే యావరేజ్ స్పీడ్ అవుతుంది. దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా ఆఫ్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి అంటే ఎంత డిస్టెన్స్ అయినా వెళ్ళనివ్వండి,
దాన్ని ఎంత టైంలో వెళ్ళామో డివైడ్ చేస్తే ఈచ్ టైం కి మనం కనుక్కుంటే దాన్నే మనం యావరేజ్ స్పీడ్ అంటాం. ఇస్ దిస్ క్లియర్? ఇఫ్ యు ఆర్ క్లియర్ మీరు కామెంట్ బాక్స్ లో సిఎల్ఆర్ అని టైప్ చేయండి. ఎస్, కొంతమంది రైస్ చేశారు హ్యాండ్స్. ఎస్, క్లియర్ క్లియర్, గుడ్, ఓకే, గుడ్. నౌ ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ యావరేజ్ స్పీడ్ మనం కనుక్కుందాం. వెన్ అసలు ఈ ఫస్ట్ డే ఇంకొంత ఒక ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఏ వెహికల్ V1 ఈజ్ ఎ వెహికల్ 60 km/h స్పీడ్ తో వెళ్తుంది. 60 km/h స్పీడ్ తో 2 hours వెళ్ళింది. అదే 80 km/h తో వెళ్ళింది. ఇది 3 hours వెళ్ళింది. అయితే టోటల్ యావరేజ్ స్పీడ్ ఎంత, యావరేజ్ స్పీడ్ ఎంత అని క్వశ్చన్ అన్నమాట. దెన్ ఫస్ట్ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఎంత అంటే 60 km/h 2 hours వెళ్తే ఎంత వెళ్ళినట్టు? 120 వెళ్ళినట్టు. ఫ్రమ్ దిస్ 60 km/h 2 hours, 60 into 2 is 120 ప్లస్ ఇక్కడతో ఒకటి ఈ రెండు 80 km/h 3 hours, 80 into 3 is how much? 80 into 3 is 240. సో ఇది 240, అది 120. టోటల్ డివైడెడ్ బై ఫస్ట్ 2 hours తీసుకున్నాం, నెక్స్ట్ 3 hours తీసుకున్నాం. టోటల్ 2 hours plus 3 hours is 5 hours. So I should divide by 5 hours. Total 360 divided by 5 hours, answer is 72 km/h. So ఇది నాకు యావరేజ్ స్పీడ్ అవుతుంది. యావరేజ్ స్పీడ్ is 72 km/h. Are you clear? ఈ ప్రాబ్లం అర్థమైందా? ఇఫ్ యు ఆర్ క్లియర్ కామెంట్ బాక్స్ లో సి అని టైప్ చేయండి. ఎనఫ్ సి అని టైప్ చేయండి, లేదా అన్మ్యూట్ చేసి ఓకే సార్ అని చెప్పండి. ఓకే, సిఎల్ఆర్ సి. ఓకే, గ్రేట్. నెక్స్ట్, సో టోటల్ డిస్టెన్స్ తీసుకున్నాం. డిస్టెన్స్ తీసుకొని టోటల్ టైం తో మనం డివైడ్ చేసేస్తే వీఆర్ గెటింగ్ ద ఆన్సర్స్. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వే, ద బేసిక్ మెథడ్ టు క్యాలిక్యులేట్ ద యావరేజ్ స్పీడ్. నేను ఇంకా కొత్త అయితే ఏమి ఇంట్రొడ్యూస్ చేయలేదు. జస్ట్ ఇక్కడ రెండు మాత్రమే ఉన్నాయి సార్, 3 స్పీడ్లు ఉంది, 3 టైంలు ఉంటాయి. ఎస్, వీ కెన్ ఇంప్లిమెంట్, వీ షుడ్ ఇంప్లిమెంట్. టోటల్ డిస్టెన్స్ ఎంత వెళ్ళామో కనుక్కుంటాం, డివైడెడ్ బై టోటల్ టైం రాసేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సపోజ్ ఇంకోటి కూడా తీసుకున్నాం ఇక్కడే, 40 km/h, 40 km/h 1 hour వెళ్ళాం. అప్పుడు ఏమవుతుంది? 400 అయిపోతుంది. ఎందుకు? 120 + 240 + 40 అయిపోతుంది కాబట్టి. సో అది 400 డివైడెడ్ బై మొత్తం 6 hours అయిపోతుంది. ఇక్కడ 6 hours. సో 400 divided by 6 hours ఎంత? 6 how many times? 40. 6 times 36, మళ్ళా 40, 6 times మళ్ళీ 40, 2/3 hours km/h అని రాసేస్తాం. సో నౌ 3 స్పీడ్స్ ఉంటాయి, లేదు 4 ఉంటాయి, నో ప్రాబ్లం, సేమ్ మెథడ్. టోటల్ డిస్టెన్స్ కనుక్కోండి, డివైడెడ్ బై టోటల్ టైం రాసేయండి, యూ విల్ గెట్ ఇట్. దీంట్లో ఫస్ట్ లా మనకు యావరేజ్ స్పీడ్ లో కేస్ 1. ఇస్ దిస్ క్లియర్? కేస్ 1 ఏంటంటే డిఫరెంట్ అండ్ టైమ్స్ ఆర్ డిఫరెంట్, అన్ని డిఫరెంట్. సో అన్ని క్యాలిక్యులేట్ చేయడం. టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైమ్ ఇస్ ఎనఫ్. ఇంకో కేసు తీసుకున్నాం. ఓకే, నౌ ఇప్పుడు ఏం కేసు తీసుకున్నా అంటే when 2 distances are equal. Case 2. Suppose 40 kilometers, ఇంకొక 40 kilometers. ఈ రెండు 40 kilometers నేను వెళ్ళాను అనమాట. దేంతో, ఎంత స్పీడ్తో అంటే ఒకటి 10 km/h, ఒకటి 5 km/h ఇలా వెళ్ళాను. అయితే యావరేజ్ స్పీడ్ ఎంత అనేది నా క్వశ్చన్. యావరేజ్ స్పీడ్ అకార్డింగ్ టు మై బేసిక్ ఫార్ములా ప్రకారం చేద్దాం. ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ఇక్కడ 40, అక్కడ 40, 80 టోటల్ కూడేసా. దాని తర్వాత ఇక్కడ స్పీడ్ వచ్చేసి 10 km/h, అక్కడ స్పీడ్ వచ్చేసి 5 km/h. కానీ నేను డినామినేటర్ లో రాయాల్సింది టైం. ప్లీజ్ రిమెంబర్ 10 + 5 15 అని రాయద్దు ప్లీజ్. దట్ ఈస్ స్పీడ్. ఓకే, 10 km/h అయితే నాకు ఇక్కడ 4 hours పడుతుంది. ఓకే, అలానే ఇక్కడ 5 hours అయితే 5 km/h అయితే ఇక్కడ 8 hours పడుతుంది. 8 hours 4 hours రెండు కలిపేస్తే 12 hours పడుతుంది. సో 80 kilometers ని 12 తో డివైడ్ చేయాలి. సో 80 divided by 12, 4 3 time, 4 20 time అంటే 6/2/3 km/h. ఆన్సర్ ఓవర్. సో ఈస్ దిస్ క్లియర్? ఇప్పుడు నేనేం చేశా,
బేసిక్ ఫార్ములానే కేస్ 1 ఫార్ములానే కేస్ 2 లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇస్ దిస్ క్లియర్ ఎవ్రీబడి? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఎస్, డన్, వెరీ గుడ్. సో నౌ ఇప్పుడు ఏం చేస్తానంటే నౌ ఐ టేక్ ఎ న్యూ ఏంటి యావరేజ్ స్పీడ్ వెన్ డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్. డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే ఎలా చేయాలి అనేది తీసుకున్నాం. when d1 equals to d2, when d1 equals to d2, we have a formula to calculate, to compare speeds. s1 d1 equal to s2 d2. అది just to identify, to calculate. కానీ ఇక్కడ ఉండేది వేరు. సో దీనికి ఇలా యూజ్ చేస్తాం, 2s1 s2 by s1 plus s2. ఇది ఒకసారి చెక్ చేద్దాం. 2 into 10 into 5 by 10 plus 5. 10 plus 5 is 15. 5 once, 5 3 times. So answer is 62 by 3 kilometer per hour. So I am getting answer by using 2s1 s2 by s1 plus s2 when d1 equals to d2. కానీ ఐడెంటిఫై చేసేది, క్యాలిక్యులేట్ చేసేది ఏంటి? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ కనుక్కునే దానికి మాత్రమే 2s1 s2 by s1 plus s2 అనేది వాడుతున్నాం. ఆర్ యూ క్లియర్? ఇది అర్థమైందా? ఇది ఎలా చేసామంటే మళ్ళీ సేమ్ కేస్ 1 ఫార్ములానే ఇంప్లిమెంట్ చేయాలి ప్రూవ్ చేసేదానికి. ప్రూఫ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, దట్స్ వై నేను ఇంప్లిమెంట్ చేసేదే చెప్తున్నాను. ఇఫ్ యూ రియల్లీ రిక్వైర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో ఇష్యూస్. మీకు ఇది క్లియరా? d1 ఈక్వల్స్ టు d2 అయితే యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి అంటే 2s1 s2 by s1 plus s2 ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ డౌట్, ఎనీ ట్రబుల్, లెట్ మీ నో. ఐ విల్ కంపేర్. ఎందుకు తీసుకున్నాం అనేది మీకు డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదు అంటే సెకండ్ థర్డ్ కేస్కి వెళ్ళిపోతాం. కెన్ ఐ మూవ్ టు థర్డ్ కేస్? Can I move? Yes, sir. Okay, done. So I am moving towards case 3. Case 3 ఏంటంటే first case 1 is the basic formula to calculate average speed. Case 2 is when distances are equal. Case 3 is when times are equal. Time equal అయితే t1 equals to t2 అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఫార్ములా. సపోజ్ 60 km/h ఇది 2 hours లో 100 km/h ఇది కూడా 2 hours లో అయితే యావరేజ్ స్పీడ్ ఎంత అనేది మళ్ళీ ఫార్ములా. కేస్ 1 ప్రకారమే ఫస్ట్ కనుక్కుందాం, బికాజ్ ఐ నీడ్ టు కంపేర్. కేస్ 1 ప్రకారం కనుక్కుంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ 60 plus 100 is 160. Total time is 4 hours. So answer is 40 km/h. Yes or no? 40 km/h. అదే యావరేజ్ స్పీడ్ when times are equal, when t1 equals to t2 అయితే let me know what is s1. s1 is 30 km/h. let me know s2 is 50 km/h. నేను చేయాల్సింది యావరేజ్ స్పీడ్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ s1 plus s2 by 2. So 30 plus 50 by 2, answer is 40 km/h when t1 equals to t2. This is again very 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 important. ఇది case 3. Is this clear to everybody? టైం ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలి. ఎర్లియర్ కేసు డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు 2s1 s2 by s1 plus s2 చేయాలి. బేసిక్ ఫార్ములా అయితే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం అని రాసుకుంటాం. ఇస్ దిస్ క్లియర్? కేస్ 4 కి వెళ్ళిపోదామా? ఓకే, డన్. Total distance is ఎస్, టోటల్ డిస్టెన్స్ 160 or 360, sir. 160 because first one is 60 kilometer, not this is km/h, 60 kilometers, and these are just distances. ఇది Okay. d1 speeds ఇప్పుడు కనుక్కున్నాయి ఇక్కడ. when distances are given, speeds are not given. Okay, is that clear? Okay, sir. Thank you for that. And now inko case, fourth case lo when speeds are equal, blindly average speed is s1 or s2, because when the speeds are equal, no need to compare again, no need to calculate again, because that is already equally distributed. Average means distributing equally, that is already there. ఒకే స్పీడ్ ఆల్రెడీ ఉంటుంది.
ఈసారి ఈ సెకండ్ కి ఇంత స్పీడ్, నెక్స్ట్ సెకండ్ కి అంతే స్పీడ్ అయితే దీనికి యావరేజ్ ఎంత అంటే సేమ్ ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. సో నో నీడ్ టు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరమే లేదు. S1 ఈక్వల్స్ టు S2 అయితే యావరేజ్ స్పీడ్ ఎంత అంటే ఇట్ సెల్ఫ్. సో ఫోర్త్ కేస్ వానిష్ అయిపోయింది. నౌ ఫిఫ్త్ కేస్. సో వెన్ M:n రేషియోలో డిస్టెన్సెస్ ఉంటే S1 S2 అనేవి స్పీడ్స్ అయితే యావరేజ్ స్పీడ్ ఎంత, యావరేజ్ స్పీడ్ ఎంత అనేది ఇంకొక లాజిక్. జనరల్ గా ఇది టోటల్, ఇది M, ఇది టోటల్ డిస్టెన్స్ తీసుకున్నాం. నార్మల్ బేసిక్ ఫార్ములా ప్రకారం చేద్దాం. మనం ఫార్ములా వచ్చేస్తాం చూడండి. M అనే ఒక డిస్టెన్స్, N అనే ఒక డిస్టెన్స్. అప్పుడు ఎలా రాసుకోవచ్చు? M+N అనేది ఒక డిస్టెన్స్, ఒక డిస్టెన్స్. M అనేది ఒక డిస్టెన్స్, N అనేది ఒక డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే M+N. అదే ఇదేమో డిస్టెన్స్, ఇదేమో D1, ఇదేమో D2. అయితే మొదట టైం ఎంత అంటే డినామినేటర్ లో టైం రాలి కదా, D1/S1. ఆ D1 బదులు M రాసుకుంటా, M/S1 ప్లస్ N/S2. ఇది కదా రాయాల్సింది. సో అగైన్ M+N మనకు క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది S2 ఇక్కడికి వస్తుంది, S2 ఇక్కడికి వస్తుంది, S1 ఇక్కడికి వస్తుంది. S1 S2 పైకి వెళ్ళిపోతుంది. S1 S2 పైకి M/S2 ప్లస్ N/S1. సో దీన్ని మనం ఫార్ములాగా ట్రీట్ చేస్తాం. సో వెన్ ద రేషియో M:n రేషియోలో టైం డిస్టెన్స్ డివైడ్ అయిపోయి స్పీడ్స్ ఆర్ నోన్ టు us, then average speed can be calculated very easily. M+N into S1 plus, sorry, M+N into S1 S2 by M/S2 plus N/S1 చేసేస్తే చాలు, you will get your answer. This is the third case. This is what average speed. Is this clear? Okay, right. Total how many types of average speeds are available? How many cases are available? 5. First one please. First one is Basic formula, average speed equal to total distance by total time. That's it, right? Yeah. First case please. Average speed equal to total distance by total time. Second case. When distances are equal, average speed equal to 2 into S1 S2 by S1 plus S2. Very good. And third case. S1 When plus time S2 by 2. Yeah, S1 plus S2 by 2. When the condition is T1 equals When to. times are equal. Sorry. T1 equal to T2. Fourth case. When speeds are equal, the average speed is itself. Super. And the fifth case. When distance is given in the ratio M:n and speeds are S1 and S2, then average speed is M+N into S1 S2 by M/S2 plus N/S1. That's it. Okay. So these are all the cases. Clear? So Yes, now sir. what we will do, we will solve few problems in the next video. If it is possible, bye bye, see you.